అతి తక్కువ ఖర్చుతోనే అపోలో హాస్పిటల్లో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు. మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల్లో అపోలో హాస్పిటల్ నెంబర్ 1 కేవలం 2.5 లక్షల ఫీజుతోనే పూర్తి స్థాయిలో ఆపరేషన్, రోబోటిక్ సహాయంతో చేసే శస్త్రచికిత్సలు 100% సురక్షితం. సద్వినియోగం చేసుకోవాలన్న నెల్లూరు అపోలో హాస్పిటల్ వైద్యులు అతి తక్కువ ఖర్చుతోనే రోబోటిక్ సహాయంతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నట్లు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. రోబోటిక్ మోకాలి మార్పిడి ఆపరేషన్లు చేయించుకునే వారికి దానికి అవసరమైన పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హాస్పిటల్లో ఇవాళ జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో అపోలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, ఆర్థోపెడిక్ సీనియర్ సర్జన్లు డాక్టర్ వివేకానంద రెడ్డి, డాక్టర్ శశిధర్ రెడ్డి రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా చేయడంలో నెల్లూరు అపోలో హాస్పిటల్ అగ్రగామిగా ముందుకు వెళుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ వివేకానంద రెడ్డి, డాక్టర్ శశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వారితో పాటు ఆసుపత్రి యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఆ ప్యాకేజ్ గురించి డాక్టర్ వివేక్ గారు, డాక్టర్ శశిధర్ గారు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే కాకుండా రోబోటిక్ చేయించుకున్న దాని వల్ల కన్వెన్షన్ అంటే నార్మల్ నీ రీప్లేస్మెంట్ కి డిఫరెన్సెస్ ఏంది, దీంట్లో పేషెంట్లు ఎట్లా బెనిఫిట్ అవుతారు, ఫ్యూచర్లో లైక్ ఇంప్లాంట్స్ రిజెక్షన్ కాకుండా ఎట్లా ఉంటుందో అన్నీ మీకు డాక్టర్ వివేక్ గారు, డాక్టర్ శశిధర్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెఫినెట్గా ఈ ప్యాకేజ్ నార్మల్ పీపుల్కి కూడా అందుబాటులో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ తీసుకురావడంలో అపోలో హాస్పిటల్ తరఫున మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ డాక్టర్ వివేక్ గారిని, డాక్టర్ శశి గారిని ఈ ప్యాకేజ్ ఏంటి, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి పేషెంట్స్ కి అనేసి మాట్లాడమని కోరుతున్నాను. వివేకానంద అపోలో ఆర్థోపెడిక్స్ గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ రన్ అవుతుంది. హాస్పిటల్ మొదలు పెట్టినప్పటి నుంచి 2.5 సంవత్సరంగా రోబోటిక్ సర్వీసెస్ మనం అందిస్తున్నాము. ముఖ్యంగా ఈ రోబో గురించి చెప్పాలంటే కన్వెన్షనల్గా మామూలు పద్ధతిలో ఎక్స్రే ద్వారా మనకి అరుగుదల ఎంత ఉందని దాని గురించి ఆలోచించుకొని ఏ సైజ్ ఏ ఇంప్లాంట్స్ ఏం వాడాలి ఏంటి, తర్వాత బోన్ ఎంత కట్ చేయాలి అనేది సర్జరీ టైంలో మనం ప్లాన్ చేసుకుని దాని తగ్గట్టు సర్జరీని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో హ్యూమన్ ఐతో కొంత మనం అనుకున్న విధంగా స్ట్రైట్గా రాకుండా కొంత వంపు వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వంపు వెళ్ళినప్పుడు మోకాల మీద లోడ్ కరెక్ట్గా పడాల్సిన పరిస్థితి కాకుండా కొంచెం వంపు పడ్డప్పుడు ఆ మోకాలు కృత్రిమ కీలు కూడా మధ్యలో ప్లాస్టిక్ కానీ ఆగిపోయే అవకాశాలు, కొన్నిసార్లు ఎముకకి ఇంప్లాంట్కి మధ్యలో లూజనింగ్ స్టార్ట్ అవ్వడం, సిమెంట్ అదంతా అయ్యే అవకాశాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో దీని గురించి పేషెంట్ యొక్క సాటిస్ఫాక్షన్ పెంచేదానికి మనము కొత్తగా వచ్చిన టెక్నిక్ రోబోటిక్ ఆర్మ్ సహాయంతో నీ రీప్లేస్మెంట్ అండి. సో దీనిలో ఏం చేస్తామంటే ఎక్స్రేతో పాటు సిటీ స్కాన్ కూడా చేసుకొని మనకి నీ జాయింట్ యొక్క నమూనా తయారు చేసుకొని ఏ సైజ్ ఇంప్లాంట్ అనేది మనం ముందే తెలిసిపోతుంది ఆపరేషన్ కంటే ముందు సిటీ స్కాన్ చేయగానే. సో ఈ బోన్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా సిటీ స్కాన్లో తెలిసిపోతుంది. దీన్ని మనకి రోబోకి అనుసంధానం చేసుకొని సర్జరీ టైంలో మోకాలకి సెన్సార్స్ ఫిక్స్ చేసుకొని దాని తర్వాత లోపల బోన్ యొక్క పరిస్థితి ఆల్రెడీ మనకు తెలుసు, అండ్ లిగమెంట్స్ యొక్క పరిస్థితి ఎంతవరకు జాయింట్స్ అనేది సాగుతాయి ఇన్ఫర్మేషన్ అంతా రోబోటిక్ మానిటర్కి మనం అందిస్తాము. సో మన మానిటర్ సహాయంలో కరెక్ట్గా ప్లేస్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకొని దాంతో సాటిస్ఫై అయిన తర్వాత మళ్ళీ మనం ఒరిజినల్ ఇంప్లాంట్స్ సిమెంట్ ద్వారా ఫిక్స్ చేసుకొని అది కూడా కరెక్ట్గా ఉందా లేదా రోబో సెన్సార్స్ ద్వారా మనం చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఇన్ కేస్ బోన్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకేదన్నా మెయిన్గా పేషెంట్స్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా చూసుకుంటే అందరూ 1 నెల నుంచి 2 నెలలు 3 నెలలు ఫిజియోథెరపీ చేయాల్సిన అవసరం ఇలా ఉండేది ఇదివరకు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 20 రోజుల్లోనే మ్యాక్సిమం వాకర్ కానీ లేదా చేతి కర్ర సహాయం కానీ బ్రేస్ కానీ ఏమీ లేకుండా వాళ్ళకే వాళ్ళు నడిచేటంత వెసులుబాటు ఉంది. అండ్ ఇంకా గత 2.5 సంవత్సరాలుగా చూసుకుంటే క్లియర్గా మనం కన్వెన్షన్ నార్మల్గా చేసే నీ రీప్లేస్మెంట్కి రోబోటిక్స్ ద్వారా చేసే రీప్లేస్మెంట్కి చాలా మార్పు ఉంది. ఈవెన్ పేషెంట్స్లో కూడా అవేర్నెస్ బాగా పెరిగింది. ఇప్పుడు
అండ్ ఒక ఆపరేషన్ చేసుకున్న పేషెంట్ మిగతా వాళ్ళకి కూడా చెప్పి రోగం అయితే బాగుందనే విధంగా పేషెంట్స్ వాళ్ళు తెలుసుకొని కూడా వస్తున్నారు. సో మా ఒంగోలు ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగించాలని కోరుతున్నాను. ఇప్పుడు డాక్టర్ శేషి తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని కూడా. అపోలో హాస్పిటల్ నెల్లూరులో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ చేస్తున్నాను. మన హాస్పిటల్ అపోలో హాస్పిటల్ నెల్లూరు పెట్టి 10 years సందర్భంగా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశారు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్కి సంబంధించి. జనరల్గా రోబోటిక్ అంటే ఓన్లీ మహానగరాలకి పరిమితమైంది. కాకపోతే మన అపోలోలో ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని అక్వైర్ చేసుకుంటారు చాలా ఫాస్ట్గా. సో అదేవిధంగా మనకి ఈ రోబోటిక్ రావడం జరిగింది. ఇది కూడా మనం 2.5 years నుంచి కలెక్ట్ చేస్తున్నాము. ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ మేము 5 years వరకు చేస్తున్నాము. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కదా పేషెంట్ రికవరీ అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. జనరల్గా కన్వెన్షనల్ రీప్లేస్మెంట్స్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కన్వెన్షనల్లో ఎక్స్రే ఒకటి తీస్తాం మనము. ఎక్స్రే తీసి దాన్ని అసెస్ చేసి చూస్తాం. కానీ దీంట్లో ఏంటంటే సిటీ స్కాన్ తీస్తాం. పైన తుంటి దగ్గర నుంచి కింద యాంకిల్ జాయింట్ వరకు మడం వరకు ఎక్స్రే సిటీ స్కాన్ తీస్తాము. అలైన్మెంట్ చూస్తాం. మొత్తం అంతా ఒకే లైన్లో ఉంటేనే మనకి ఇంప్లాంట్ మనం వేసింది మనిక్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఈ సిటీ స్కాన్ తీసిన తర్వాత 3D రీకన్స్ట్రక్షన్ చేసి దాంట్లో ఎంత బోన్ కట్ చేయాలి ఎంత డిసైడ్ చేస్తాం. సో ఇంటర్ ఆపరేటివ్గా కూడా మనము అసెస్ చేసే వెసులుబాటు ఉంటుంది ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్. సో దీంట్లో అక్యురసీ అనేది పెరుగుతుంది. మామూలు హ్యూమన్ ఎర్రర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడో చోట. ఈ హ్యూమన్ ఎర్రర్ తగ్గించి ప్రెసిషన్ పెంచి ఇంప్లాంట్ లైఫ్ పెంచేదానికోసమే ఈ రోబోటిక్ మెయిన్ పర్పస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.